గత 5 రోజులుగా దేశీయంగా పలు విమాన సర్వీసులు రద్దు చేసిన ఇండిగో సంస్థ ప్రయాణికులకి 610 కోట్లు రీఫండ్ చేసినట్టు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. సుమారు 3,000 వరకు సూట్ కేసులు, ఇతర లగేజీలు కూడా తిరిగి ఇచ్చివేసినట్లు విమానయాన శాఖ తెలియజేసింది. వివిధ కారణాలతో ఇండిగో సర్వీసులు గత 5 రోజులుగా రద్దవుతుండడంతో ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరందరికీ డబ్బులు తిరిగి ఇచ్చివేయాలంటూ పౌర విమానయాన శాఖ చేసిన సూచనలను పాటించిన ఇండిగో సంస్థ 610 కోట్లను ఈరోజు వరకు రీఫండ్ చేసినట్లు పౌర విమాన శాఖ తెలియజేసింది. ఆదివారం రోజుల్లో ఇండిగో రోజుకు 2,300 ఫ్లైట్ సర్వీసులు దేశీయంగా నడుపుతుంటుంది. అయితే నేడు 15 విమాన సర్వీసులు నడిపేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 10 నాటికి పూర్తి స్థాయిలో నెట్వర్క్ను స్థిరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 10 నాటికి 70% మార్కును చేరుకుంటామని సంస్థ CEO పీటర్ ఎల్బర్గ్ సిబ్బందికి పంపిన తాజా సర్క్యులర్లో పేర్కొన్నారు. ఇక ఫ్లైట్ల రద్దుపై రాజకీయ విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. డీజీసీఏ సంస్థ CEO అకౌంటబుల్ మేనేజర్ సిసిండ్రో ఫోర్క్రాస్కు ఇటీవలే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఎయిర్లైన్స్పై రాజకీయ విమర్శలు కూడా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఇండిగోపై చర్యలకు ఉపక్రమించింది. ఇండిగో మేనేజ్మెంట్, పౌర విమానయాన శాఖ వైఫల్యం వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న మార్గాల్లో వారి కోసం రైల్వే శాఖ అదనపు సర్వీసులు నడుపుతోంది. త్వరలోనే మరిన్ని సర్వీసులను కూడా ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.